యుద్ధం శాతగానోడు ధర్మం గురించి మాట్లాడతాడంట. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పరిస్థితి నాకు నిన్న అట్లనే అనిపించింది మిత్రులారా. మరి భగవద్గీత ఏం చెప్తుందంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోష్ట కర్మణే. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ వాని ఫలితం పైన లేదు. నీవు కర్మఫలనముకు కారణము కారాదు, అట్లని కర్మలు చేయడం మానరాదని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తాడు. మరి ఈ సూత్రం తెలవనట్లున్నది మన ఎర్రపిల్లి దయాకర్ రావు గారికి. యుద్ధం శాతగాక ఓడిపోయి నిన్న ఒగలేడుపులు ఏడుస్తున్నాడు. తొర్రూరు మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడంతో ఎక్కడలేని దుఃఖం ఆయన కుట్టుకొచ్చింది. ఇక నేను రాజకీయాల్లో ఉండాలన్నా ఉండొద్దా నీ ఇష్టం, దానికి సెంటిమెంట్ రగిలించాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తుంగల దొక్కి 2023 ఎన్నికలల్లో అక్కడ ఒక యువ నాయకురాలు యశస్విని రెడ్డి గారు పోటీ చేస్తే ఆ మహిళలను ఎస్ఎస్సి రెడ్డిని గారిని కావచ్చు, ఝాన్సీ రెడ్డిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి మళ్ళొకసారి అధికారంలోకి రావాలని చూస్తే అక్కడ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఓడగొడితే ఇంకా బుద్ధి రాలేదు. ఏదో చింత దచ్చిన పులుపు చావద్దని ఒక సామెత ఉన్నది కదా, అట్లా చింత చెట్టు కింద యా మొక్కని మొలవనియదంటే అట్లా నేనే ఉండాలి, నేనే సామంతరాజుని అనే రీతిలో ఇన్ని సంవత్సరాలు ప్రవర్తించుకుంటూ అక్కడ గెలుచుకుంటూ వస్తే వాళ్ళు ఈరోజు అక్కడ బుద్ధి చెప్పిండ్రు. బుద్ధి చెప్పి తొర్రూరు మున్సిపాలిటీలో నిజంగా మిత్రులారు ఏం జరిగిందంటే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి 2 ఎక్సాఫిషియో ఓట్లు ఉన్నాయి, ఒక ఎమ్మెల్యే ఉన్నది, ఒక ఎంపీ కడియం కావ్య, అదేవిధంగా యశస్విని రెడ్డి. వీళ్ళిద్దరి ఓట్లతోని ఆ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక టై అయింది. ఇద్దరికి సమానమైనటువంటి ఓట్లు రావడంతో అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికని లాటరీ ద్వారా చిట్టీలేసి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటే ఆ చిట్టీల్లో కూడా ధర్మమే గెలిచింది. ఆ ధర్మం గెలిచి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ 2 కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి పుట్టేడు దుఃఖం ఇక తన్నుకొని వస్తుంది. కట్టాలు మీరు ఒకసారి చూడండి, ఒగలేడుపులు ఏడుస్తున్నాడు. అనిపిస్తుంది 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి కష్టపడ్డ కోసం నేను ఏం చెప్పాలి, ఏంటో నేను చెప్పాలి, ఎట్లా ఇంత యుద్ధం చేస్తాడో రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. అధికారంలో ఉండాలనా పోవద్దా ఏం చెప్పాలని ఏడుస్తున్న ఒగలేడుపులు. ఉండాలనో ఉండొద్దో ప్రజలు నిర్ణయిస్తారు. అరే చిట్టీలో కూడా నీకు అదృష్టం వరించకపోతే దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఏడిస్తే ఇక ఏమనాలి? పెద్దలో సామెత చెప్తుండ్రి, నగే ఆడదాన్ని ఏడ్చే మొగన్ని అస్సలు నమ్మొద్దంట. అట్లా ఒగలేడుపులు ఏడ్చి సానుభూతిని సెంటిమెంటుని రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మం నీ సైడు లేదు, చిట్టి కూడా నీ పార్టీకి వెళ్ళలేదు అంటేనే నీవు అప్రజాస్వామికంగా 1000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఓట్లని కొని నీవు ఆ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చూసినావు. కానీ బుద్ధి చెప్పిండ్రు ప్రజలు. అక్కడ ప్రజలు బుద్ధి చెప్తే ఇక్కడ విధి, ఇక్కడ ధర్మం గెలిచింది. ధర్మం అక్కడ మహిళల సైడ్ ఉంది, యశస్విని రెడ్డి గారి సైడ్ ఉంది, ప్రజల సైడ్ ఉంది, ఈ ప్రజా ప్రభుత్వం మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకంతో ధర్మం కూడా ఈరోజు సమపాలన మీద నడిచి కాంగ్రెస్ పార్టీయే కనుక అక్కడ జెండా ఎగిరేస్తే తొర్రూరు మున్సిపాలిటీ ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈరోజు ధర్మం కాంగ్రెస్ పార్టీని వారించింది. 2023 ఎన్నికల సందర్భంగా మిత్రులారా, అదే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారిని ఏ రకంగా ఈయన గారు ఇబ్బంది పెట్టినా మీరు చూడండి. ఆ రోజు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళని ప్రచారం చేసుకోకుండా పోలీసులని పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిండు ఆ రోజు దుర్మార్గంగా. ఆయనకు మంత్రి పదవి ఉండే కాబట్టి మీరు చూడండి. కార్యకర్తలు కష్టం
ఈ చోటి కర్మ ఈ చోటే, ఎక్కడి కర్మ అక్కడ అనుభవించాల్సిందే. జస్ట్ 2-3 సంవత్సరాలనే నీవేదైతే ఇచ్చినావో అదే రిపీట్ అయింది. కాబట్టి కర్మకు ఎవరు ఈరోజు అధికారంలో ఉందని ఇది అది ఎవడు చేసినా దానికి ఖచ్చితంగా కాలం దిరకన ముందే కొన్ని రోజులకే సమాధానం అనేటటువంటి దానికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనే ఉదాహరణ. కాబట్టి ఎవరైనా ఇటువంటి ఏషాలు వేస్తే అది మంచి పద్ధతి కాదు. చూడండి ఒకసారి, అంగులోను హస్తం హవా, మరో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి. 92కు చేరిన అధికార పార్టీ చైర్మన్ల సంఖ్య. బీఆర్ఎస్కు దక్కిన ఇంద్రేశం మున్సిపాలిటీ అంట. క్యాతన్పల్లి ఖానాపూర్ స్థానాల్లో మళ్ళీ వాయిదా పడిన ఎన్నికలు. క్యాతనపల్లిలో అరే బాల్క సుమన్, నీవు మాజీ ఎమ్మెల్యేవు, మాజీ ఎంపీవి, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి నీవు మంత్రుల కాన్వాయ్ల మీద, ఎంపీల కాన్వాయ్ల మీద రాయిలు వేస్తున్నావు, కుర్చీలు తీసుకొని కొడుతున్నావు, కొంతమంది రౌడీలను తీసుకొని దాడులు చేపిస్తున్నావు. అంటే నేను మనిషినల్లా దున్నపోతానల్లా కడుపుకు అన్నం తింటావా గడ్డి తింటావా అర్థం అయితే లేదు. చూడు అక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళకి ఎక్సాఫిషియో ఓట్లు ఉంటాయి, వాళ్ళు వెళ్తున్నారు, అది రాజ్యాంగబద్ధంగానే ఉన్నది. ఇది ఈరోజు కొత్త కాదు కదా, మీ ప్రభుత్వంలో కూడా గత 10 ఏళ్ళు కూడా అదే జరిగింది. వాళ్ళు ఎక్సాఫిషియో ఓట్లు వేసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళ కార్ల మీద రౌడీలను పెట్టి దాడులు చేపిస్తావు. సన్నాసి, నీ బుద్ధి మారాలరా బాబు. ఓవర్ యాక్షన్ తక్కువ చేసుకో. ఓవర్ యాక్షన్ చేసి ఆయన కల్వకుంట్ల ధోరణే ఫామ్ హౌస్కు పరిమితమైండు. మళ్ళొకసారి ఆయనను మెప్పించడానికి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా, నేను రౌడీలను పెట్టి కొట్టిపిస్తా అంటే మీ అయ్యా జాయిర్ కాదు, మీ తాత జాయిర్ కాదు. ప్రజలు బుద్ధి చెప్పిర్రు, మీ బుద్ధి ఇక్కడైనా మారాలే. మీ బుద్ధి మారనంత వరకు మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. మీరు గుర్తుపెట్టుకోండి. జనగామ తొర్రూరు ఎన్నికల్లోనూ హైడ్రామా. ఇది ఇట్లుంటే తొర్రూరుతో పాటు జనగామలో కూడా మిత్రులారా, జనగామలో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి తనకున్నటువంటి 1000 కోట్ల రూపాయలతోని అక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలను ఆ సీటును కైవసం చేసుకోవాలని చూస్తే కూడా అక్కడ కూడా ఇద్దరికి సమానమైనటువంటి ఓట్లు రావడంతో అక్కడ చిట్టీలు వేస్తే కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జనగామ స్థానాన్ని కూడా తన ఖాతాలు వేసుకున్నదంటే ఖచ్చితంగా ధర్మం సమపాళ్ళ మీద 4 పాదాల మీద నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వైపు ధర్మం ఉన్నది కాబట్టి ఈరోజు ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. మీరు ఒగలేడుపులు ఏడ్చి పెడబొబ్బలు పెట్టి ఈ ప్రభుత్వం మీద శాపం పెడితే, పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపడదు. మీ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. మీ పరిపాలన ఈరోజు కొత్త కాదు, చాలాసార్లు చూసిర్రు ప్రజలు. కాబట్టి మీరు ఇకనన్నా మీ ఓవర్ యాక్టింగ్ తక్కువ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, రాజకీయాల్లో ఉండాలా వద్దా, మాజీ మంత్రి దయాకర్ రావు కంటతడి. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ దక్కడంతో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. ఈ ఎన్నిక నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేసి నర్సింహులుపేట ఠాణాకు తరలించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి అయిన అనంతరం విడుదల చేసే క్రమంలో పోలీస్ స్టేషన్ గేటు లోపలి నుంచి దయాకర్ రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని, ఇలాంటి రాజకీయాల్లో ఉండాలా తప్పుకోవాలని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ఏం దుర్మార్గమైనటువంటి రాజకీయం చేస్తలేదు, దుర్మార్గంగా మీరు వ్యవహరించారు, మీ ప్రవర్తన దుర్మార్గంగా ఉన్నది. నీవు ఎక్సాఫిషియో సభ్యునివి కావు, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి, అమాయకమైనటువంటి కార్యకర్తల్ని రెచ్చగొట్టి దాడులు చేపించి వాళ్ళ మీద కేసులు కట్టియాలని నీ ఆలోచన ఉండొచ్చు. నిన్ను అడ్డుకుంటే నీకు సెంటిమెంట్లు ఇవన్నీ గుర్తుకొస్తాయి. నీవు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా దయాకర్ రావు? బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చిన చైర్మన్ పదవిని కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాత్రింబావులు కష్టపడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలని భావోద్వేగానికి లోనైనరంట. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారిని అక్కడికి వెళ్లకుండా హనుమకొండలోని ఆయన నివాసంలో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు వెళ్తారు మీరు? వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు. కాబట్టి ఇక్కడన్నా మీ డ్రామాలు, మీ ఓవర్ యాక్టింగు, ఈ యాక్షన్ ఇక్కడ బంద్ చేసి ఎక్కడన్నా సినిమాల్లో కనుక యాక్టింగ్ చేసినట్లయితే మీకు పద్మశ్రీ, ఆస్కార్ అవార్డులు కూడా వస్తాయి మీకు. ఆ రకంగా ట్రై చేయాలని మరొకసారి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కానీ వీళ్ళందరికీ కల్వకుంట్ల డ్రామారావు బ్యాచ్కు నేను మరొకసారి సలహా సూచన చేస్తున్నా. అంతిమంగా ఏది ఏమైనా కర్మ గొప్పది.
కర్మకు ఎవ్వడు పీకుడుగాడు కాడు, నా అంత పీకుడుగాడిని అనుకున్నటువంటి ప్రపంచంలోనే నియంతలు హిట్లర్ లాంటి, దావుద్ ఇబ్రాహిం లాంటి, గడాపి లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత? కాబట్టి ఇది ప్రజాస్వామ్యము, రాజరికం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే బాగుంటుందని మరొక్కసారి ఈ డ్రామారావు డ్రామా కంపెనీకి అంతా హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.